భారత చరిత్రలో కొన్ని కథలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. పర్వతకోటలతోనే పేరుగాంచిన ఒక సామ్రాజ్యం హఠాత్తుగా సముద్రపు అలలమీద తమ జెండా ఎగరేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ అదెలా సాధ్యమైంది? ఈరోజు మనం భారత తీర ప్రాంతాన్ని ఒకప్పుడు శాసించిన మరాఠా నౌకాదళం గురించిన ఆ అద్భుతమైన కథను విశ్లేషిద్దాం. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఏ శక్తి అయితే పర్వత కోటలకి గిరిల్లా యుద్ధాలకి పెట్టింది పేరో అదే శక్తి సముద్రానికి అధిపతిగా ఎలా మారింది? ఈ మార్పు వెనుక ఉన్న రహస్యమేంటి? పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మొదటగా అసలు ఈ మరాఠా నౌకాదళం ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న కథేంటి? ఇది ఏదో ఒక రాజుగారి కోరికతో పుట్టింది కాదు, ఒక ప్రాంతం యొక్క అవసరం, అవును, తీవ్రమైన అవసరం నుంచి పుట్టిందనమాట. ఈ ప్రశ్నకు సమాధానం మనకు సముద్రంలో దొరకదు, భూమిమీదే దొరుకుతుంది. ముఖ్యంగా కఠినమైన, ఏమాత్రం క్షమించనే ఈ కొంకణ్ తీరంలో. చూడ్డానికి అందంగా ఉన్న ఈ ప్రాంతమే మరాఠా నౌకాదళానికి ఊపిరిపోసింది. ఎలాగంటే వాళ్ల అసలు బలం అల్లల్లో కన్నా ఈ నేలలోనే ఎక్కువగా దాగి ఉంది. ఇప్పుడు మనం కొంకణ్ తీర ప్రాంతం గురించి కాస్త లోతుగా చూద్దాం. అసలు ఒక నౌకాదళాన్ని తయారు చేయడానికి ఈ ప్రాంతం ఎంతలా ఉపయోగపడిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. చెప్పాలంటే మరాఠా నౌకాదళానికి ఈ తీరమే ఒక పెద్ద ప్రయోగశాలలా మారిపోయింది. అసలు ఈ కొంకణ్ తీరం స్వరూపమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు సహ్యాద్రి పర్వతాలు, మరోవైపు అరేబియా సముద్రం. ఆ రెండింటి మధ్య సన్నగా పొడువుగా ఉంటుంది. అంతేకాదు, లెక్కలేనన్ని చిన్న చిన్న నదులు, వాగులు వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. తీరమంతా రాళ్లతో, ఆపైన జూన్ నుంచి అక్టోబర్ వరకు దంచికొట్టే వర్షాలు. ఇంక చెప్పండి, ఇలాంటి నేలలో వ్యవసాయం చేయడం ఎంత కష్టం? దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఈ కష్టమైన భూమి వల్ల అక్కడి ప్రజల బతుకు చాలా సవాలుగా ఉండేది. విచిత్రమేంటంటే అంత భారీ వర్షాలు పడినా తినడానికి తిండి దొరకడం కష్టంగా ఉండేది. ఆహార కొరత తీవ్రంగా ఉండేది. మరి బతకాలంటే ఏం చేయాలి? వాళ్లకున్న ఏటైక దారి సముద్రమే. వాళ్ల జీవనం, జీవనాధారం అన్నీ ఆ సముద్రంతోనే ముడిపడిపోయాయి. మరాఠాలు భూమిమీద కోటలు కట్టడంలో సిద్ధహస్తులు కదా. అదే తెలివిని సముద్రం దగ్గర కూడా ఉపయోగించారు. వాళ్లు కట్టిన తీరప్రాంత కోటలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, అవి నౌకాదళానికి కావలసిన సరుకులు అందించేవి, తుఫానులొచ్చినప్పుడు నౌకలకు ఆశ్రయమిచ్చేవి, అలాగే ముఖ్యమైన నదీ ముఖద్వారాలను తమ కంట్రోల్లో ఉంచుకునేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కోటలే వాళ్ల నావికాదళానికి వెన్నెముక. ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ప్రజలు సముద్రం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఒక శక్తివంతమైన నౌకాదళం ఎంత అవసరమో ఒక గొప్ప నాయకుడు గుర్తించారు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన విజన్, ఆయన దూరదృష్టి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే శివాజీ మహారాజ్ తన రాజ్యాన్ని స్థాపించే సమయానికి పరిస్థితి అంత తేలిగ్గా లేదు. అప్పటికే కొంకణ్ తీరాన్ని సిద్ధీలు, పోర్చుగీస్ వాళ్లు, అలాగే ఇంగ్లీష్ వాళ్లు కంట్రోల్ చేస్తున్నారు. వీళ్లు మన వాణిజ్యాన్ని అడ్డుకోవటం, తీరప్రాంత గ్రామాలపై పడి దోచుకోవటం ఇలాంటివి చేసేవాళ్లు. ఇది మరాఠా రాజ్యానికి చాలా పెద్ద తలనొప్పిగా మారింది. అప్పుడే శివాజీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించారు. అదేంటంటే, ఒక రాజ్యం నిలబడాలంటే కేవలం భూమిని కాపాడుకుంటే సరిపోదు, సముద్రాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి అని. అందుకే అంటారు, తన కొత్త రాజ్యం రక్షణ కోసం సైన్యాన్ని ఎంత పటిష్టం చేశాడో నౌకాదళ అభివృద్ధికి కూడా అంతే శ్రద్ధ పెట్టాడు అని. అంటే ఆయన దృష్టిలో ఆర్మీ ఎంత ముఖ్యమో నేవీ కూడా అంతే ముఖ్యం. ఆ ఆలోచనకు, ఆ దార్శనికతకు ఆచరణ రూపమే 1657. ఇదే ఆ చారిత్రాత్మక సంవత్సరం. మరాఠా నౌకాదళం అధికారికంగా మొదలైంది అప్పుడే. ఇది భారత తీరప్రాంతంలో దాదాపొక శతాబ్దం పాటు సాగిన మన స్వదేశీ నౌకా ఆధిపత్యానికి పునాది వేసింది. సరే, నౌకాదళాన్నైతే స్థాపించారు. మరి దాని బలమేంటి? వాళ్ల దగ్గర ఎలాంటి నౌకలుండేవి? వాళ్ల వ్యూహాలు ఎలా ఉండేవి? పదండి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడే మరాఠాల తెలివి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు యూరోపియన్లలాగా పెద్ద పెద్ద భారీ నౌకలను కాపీకొట్టలేదు. అలా కాకుండా కొంకణ్ తీరంలో ఉండే ఆ చిక్కులమయమైన నీటిదారులకి సరిగ్గా సరిపోయే నౌకలను తయారు చేసుకున్నారు. చిన్నగా, వేగంగా, లోతు తక్కువన్న నీళ్ళల్లో కూడా దూసుకుపోయేలా. వాళ్ల వ్యూహమంతా అక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగానే ఉండేది. మరాఠా నౌకాదళంలో ముఖ్యంగా 2 రకాల నౌకలుండేవి. ఒకటి గురాబ్, ఇది వాళ్ల మెయిన్ యుద్ధ నౌక అన్నమాట. రెండోది గల్లీవత్, ఇది చాలా చిన్నగా, చురుగ్గా ఉంటుంది. దీన్ని తెడ్డుతో కూడా నడపొచ్చు.
కొంకణ్ తీరంలోని ఆ ఇరుకు సందుల్లోకి దూసుకెళ్లి మెరుపుదాడులు చేయడానికి ఇది పర్ఫెక్ట్. సో మొత్తంగా చూస్తే మరాఠాల నావికా బలానికి 4 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వాళ్ళ నౌకలు లోతులేని నీళ్లలో కూడా వెళ్లగలవు. రెండోది, చిన్న సైజు తెడ్ల వాడకం వల్ల చాలా వేగంగా, చురుగ్గా కదిలేవి. మూడోది, ఇది చాలా ముఖ్యం, ఆ తీరప్రాంతం గురించి, అక్కడి ఆటుపోట్ల గురించి వాళ్లకున్న నాలెడ్జ్. ఇక నాలుగోది, వాళ్ల తీరప్రాంత కోటలు, అవి వాళ్లకు సేఫ్ హేవన్స్ లాగా, సప్లై బేస్ లాగా పనిచేశాయి. అయితే ఇంత పటిష్టంగా, ఇంత వ్యూహాత్మకంగా నిర్మించిన నౌకాదళం చివరికి ఏమైంది? ఎందుకు కనుమరుగైపోయింది? ఇప్పుడు మనం ఆ మరచిపోయిన తీరం కథలోకి వెళ్దాం. దాని పతనానికి దారితీసిన కారణాలను చూద్దాం. ఇక్కడ అస్సలు సమస్య మొదలైంది. శివాజీ కాలంలో సముద్రశక్తికి, తీరరక్షణకి, వాణిజ్య నియంత్రణకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఆయన తర్వాత వచ్చిన పీష్వాల కాలంలో అంతా తలకిందులయింది. వాళ్ల దృష్టి అంతా భూభాగం మీదకి, రాజ్య విస్తరణ మీదకి మళ్ళింది. సైన్యమంటే వాళ్లకు కేవలం ల్యాండ్ ఆర్మీనే. దాంతో నౌకాదళాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. ఈ మార్పునే మనం ల్యాండ్వర్డ్ మెంటాలిటీ లేదా భూభాగం వైపు మొగ్గు చూపడం అనొచ్చు. అంటే పాలకుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. సముద్రాన్ని కాపాడుకోవడం కంటే దేశం లోపల కొత్త భూభాగాలను గెలుచుకోవడమే వాళ్లకు ముఖ్యమైపోయింది. దాంతో నేవీని ఒక అనవసరమైన ఖర్చుగా చూడటం మొదలుపెట్టారు. దానికి కావలసిన డబ్బు, మద్దతు అన్నీ ఆగిపోయాయి. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఈ చాట్ చూస్తే మనకర్థమవుతుంది. పేష్వాల కాలంలో భూసైన్యం మీద పెట్టే ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. కాని అదే టైంలో నౌకాదళానికిచ్చే నిధులు దారుణంగా పడిపోయాయి. నిధుల కేటాయింపులో వచ్చిన ఈ తేడానే ఆ గొప్ప నౌకాదళం పతనానికి దారితీసింది. అందుకే చివరికి ఏమైందంటే, ఒకప్పుడు ఎవరికీ ఓడని ఆ మరాఠా నౌకాదళం ఏ శత్రువు చేతిలోనూ నాశనం కాలేదు. కాని సొంత పాలకుల నిర్లక్ష్యమనే పెను తుఫాన్లో చిక్కుకొని నామరూపాల్లేకుండా పోయింది. ఈ కథ మనకు అధికారం గురించి ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే, అధికారాన్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద సవాలు అని.